అండి. నమస్తే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రెసెంట్ గా అయితే బాగలేదండి. ఎందుకని? ఆయన వచ్చాక ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ, బట్ ఒకటి ఫ్రీ బస్ పాస్ అని పెట్టాడు. దాంట్లో లేడీస్ ఇంకా అనొద్దు కానీ అసలు మగవాళ్ళే కనిపిస్తలేరు బస్సులో. లేడీసే ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారో ఎక్కడ వస్తారో చీపిరి గట్ట కొనుక్కోనికి వాళ్ళు గజ్వేల్ నుంచి సికింద్రాబాద్కి వస్తారండి. ఇంకా ఏం చెప్తాం పాలన గురించి. అంటే ఇప్పుడు మేము ఇంతవరకు చూసిన దాంట్లో ఆడవాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాము, మేము వెళ్ళట్లేదు అని చాలా మంది చెబుతున్నారు. మరి మీ ఉద్దేశ ప్రకారం ఏమనుకుంటున్నారు? చెప్తున్నారు కానీ బస్సులలో 70% వాళ్ళే ఉంటున్నారండి. ఒక 30% మగవాళ్ళు ఉంటున్నారు. 30% మగవాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతం అయిన పరిపాలనలో మనకి 6 గ్యారెంటీలు తీసుకొచ్చారు కదా, 6 గ్యారెంటీలో మీకు ఎన్ని అందుతున్నాయి, అసలు ఎన్ని అందాయి? ఒకటేమో ఇది చెప్పాడు కదండి, ఉచిత కరెంటు, మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఇంకోటి బస్సు, ఫ్రీ బస్సు. బస్సు ఒకటైతే నడుస్తుంది. ఉచిత కరెంటు వస్తుంది కానీ అది కొంతమందికి వస్తుంది. 200 యూనిట్స్ లోపల అన్నారు, అది కొంతమందికి వస్తారు. ఈ మహాలక్ష్మి అయితే అది 2500 ఎవరికి రాలేదు. ఇంకోటి గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఎవరికి వస్తలేదు. అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో కూడా తెలియదు. బట్ ప్రజెంట్గా అయితే రెండే నడుస్తున్నాయండి. అయితే హైడ్రా సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, దానివల్ల ఉపయోగం ఉందంటారు అసలు? హైడ్రా సిస్టమ్ వల్ల కొంచెం ఉపయోగమే అండి, మంచిదే అది. ఎందుకంటే చెరువులన్నీ మూసేసి దాన్ని ఇల్లులు కట్టడం వల్ల ఇప్పుడు ఈ మోరీలు ఇవన్నీ దాంట్లో వదిలేస్తున్నారు. దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వాటర్, ఈ రెయిన్ వాటర్ ఎక్కడ పోవాలో తెలియక అవి మొత్తం ఇల్లులు మునిగిపోతున్నాయి. హైడ్రా వల్ల ఒక ప్రయోజనమే ఉన్నది.